దేవుడా, ఓ మంచి దేవుడా, యూట్యూబ్ ఇచ్చావు, అందులో పెట్టుకోవడానికి స్టార్ మూవీ ఛానల్ ఇచ్చావు. అదే చేత్తో ఎవరి ఫోన్లో అయినా మా వీడియోలు వచ్చేటట్టు, అంటే ఫోన్ అంటే ఫోనే కాదు, ల్యాప్టాప్, టీవీ, వాళ్ళు ఏది వాడితే అది అందులో మా వీడియో వచ్చేటట్టు, లైక్, కామెంటు, షేరు చేసేటట్టు, అదే చేత్తో సబ్స్క్రైబ్, బెల్ కూడా కొట్టేటట్టు చెయ్యి స్వామి. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. బేసికల్లీ యువర్ ఎ గాడ్. ఎట్టున్నారా పంది పిల్లక? యువర్ సో స్వీట్, యువర్ సో క్యూట్, యువర్ సో హ్యాండ్సమ్. ఏంట్రా ఎక్కడికి రెడీ అవుతున్నావు? అదేంటి కొత్త కొడుగుతావు? ఆడ ఆఫీస్కి వెళ్ళాలి, ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి. ఆడ ఆఫీస్కి వెళ్ళకపోతే పళ్ళు నాగిపోయి అలకొల్లం అయిపోదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. సరేనా అన్న? చెప్పు తీసుకుని కొడతాను రా ఎదవా. ఏదో పెద్ద పీకే పని ఉన్నట్టు ఈరోజు అంతా మూసుకుని ఇంట్లో ఉండు. అబ్బా మొదలు పెట్టారు. ఏంటన్నా? అమ్మ నువ్వు బయటికి వెళ్తారా? వెళ్ళండి, నా ఫ్రెండ్స్ నేను ఇంటికి తీసుకొస్తా. ఆ చెత్తనాయలు ఇంటికి పిలిచానుకో కాలు ఎరగొడతా. ఈ రోజు మీ తాతగారికి అన్నం పెట్టుకుంటున్నాం. ఇంట్లో ఉండు, చాలా పనులు ఉన్నాయి. పైకి పోయిన తాతకు ఇప్పుడు అన్నం పెట్టబెట్టినా అన్న. పెట్టాలరా, ఇది పితృపక్షం. పితృపక్ష? పితృపక్ష ఎట్నా అన్న? పచ్చి కాదురా, ఆకుపచ్చి. పితృపక్షం. పక్షవాతం తెలుసు, ఈ పక్షం ఏటే? పక్షవాతం, పిత్తవాతం అని వెదవాడు వాతం రా, పిల్లి పిత్ర నా కొడక. పక్షం అంటే 15 రోజులు. అబ్బా వాడికి అర్థమయ్యేలా చెప్పండి. ఏయ్ సరిగ్గా చెప్తుండా ఇనుకో. ఈ 15 రోజులు పితృదేవతలకు ఇష్టమైనవి. అదే అమ్మ నాన్నలకి ఇష్టమైన వండి పెడితే వాళ్ళు సంతోషపడతారు, మన ఆశీర్వదిస్తారు. అదే ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. మీకేటి ఇష్టమో చెప్పండి, తెచ్చిపెట్టి మీ బ్లెస్సింగ్ తీసుకుంటా. ఒరే గాడిద, అవి చచ్చిపోయిన పెడతారు. ఓ అయితే నాకు ఇప్పుడు అవకాశం లేదనమాట. పోయి పందులు గారిని పిలిచిరా. అట్నే మటన్ కొట్టు మస్తా దగ్గరికి వెళ్ళి 2 కేజీలు చికెన్ పెట్టరా. మా నాన్నకి చికెన్ అంటే ప్రాణం. అవునవును, వారంలో 7 రోజులు మాత్రం తినేవాడు. నోర్మోయ్ గాడిద, చెప్పింది చెయ్యి. ఆగు, చెప్పింది గుర్తుందా? గుర్తుందిలే. పంతులు గారు ఇంటికి వెళ్ళి 2 కేజీలు చికెన్ పట్టుకు రావాలి, అంతేగా? పంతులు గారి దగ్గర చికెన్ తేడమేట్రా ఎదవా. సరే సరే, ఆ పంతులు గారు నేను తెస్తా గానీ నువ్వు వెళ్ళి చికెన్ పిలు. చిచి, ఆ చికెన్ ఏదో నీ తెస్తా గానీ నువ్వు వెళ్ళి పంతులు గారిని పిలు. ఏదవా, నీ వల్ల మైండ్ పోతుంది. నా వేరు బట్టజారి, నేనేమో పెద్ద పూజారి, మంత్రాలతో చేసేస్తాను సవారే. పిల్లబుడితే పేరు పెడతా, ఏజొస్తే మ్యారేజ్ చేస్తా, చచ్చిపోతే పిండం పెడతా చెడులారా. శుక్లాం వరదం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్న. మహేష్ ఎప్పుడొచ్చా? మీరేదో పెడతానంటున్నారు కదా, అప్పుడే వచ్చా. చూసేసావా? తీసేసాను కూడా. వీడియో తీసావా? ఏమిట్రా అప్రాచ్య పనులు? పాచిపనులేటి? పాచి పనులు కాదురా, అప్రాచ్య పనులు అంటే వెధవ పనులు. మేము చేసేది ఏదో పనులు, మీరు చేసేది గొప్ప పనులు. మరి 3 స్టెప్పులు స్టెప్పులు వేసాము. ఏం తప్ప? పంతులుగా టీషర్ట్ వేసుకోకూడదు, ఆ డాన్స్ వేయకూడదు, ఆ రాజ్యాంగంలో వస్తుందా ఏమిట్రే? ముందా వీడియో డిలీట్ చేయి, లేకపోతే పాప చుట్టుకుంటుంది. పాప చుట్టుకుంటుందా? ఏ పాప? పాప కాదురా, పాపం. నువ్వు ఆ వీడియో డిలీట్ చేయలేదనుకో, పెళ్లిగాక జీవితాంతం చేత్తో పట్టుకుని వస్తుంది. ఏటది? తాళిబుట్టురే. అమ్మ ఏదో సరదా తీసానులేండి పంతులు గారు. సరే, ఎందుకు వచ్చావో చెప్పు. మా నాన్నగారు పోయారా? రాత్రి బానే ఉన్నారే. ఇప్పుడు బానే ఉన్నారు. మా నాన్నగారు పోయిన వాళ్ళ నాన్నగారికి ఏదో అన్నం పెట్టాలంట. అది అన్నం కాదురా, పిండం. యమగంటంలో పుట్టిన ఎదవ వేసు నువ్వును. నాది ఎదో పేసా? ఏ మాట కా మాట చెప్పుకోవాలిరా. మీ తాతగారు ఎంత గొప్ప వ్యక్తో తెలుసా? ఎంతో మందికి సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నువ్వు కూడా మీ తాతగారిలా మంచి పేరు తెచ్చుకోవచ్చు బడుద్దాయి. మా నాన్న మంచి పేరే పెట్టాడు. ఆ పంతులు ఎవరో మా నాన్న సెంటిమెంట్ మీద కొట్టి వీర వెంకట, సత్యనారాయణ, మహేశ్వర, లక్ష్మి, ప్రసన్న కుమార్ అని ఇంత పేరు పెట్టాడు. ఆ పంతులు ఎవడో కనబడితే ఇంత కర్ర దిగిపోద్ది. ఇప్పుడు ఆ దిగిపోవడం గురించి ఎందుకు లేరా? అయినా మహేష్ అని పేరు మార్చుకున్నావుగా, ఇప్పుడు వచ్చిన సంగతి ఏంటో చెప్పు. మా తాతగారి దినానికి ఏదో సామాన్లు రాసేస్తున్నారు కదా, చెప్పండి. రాసుకో మరి. చెప్పండి.
25 కేజీలు బియ్యం, ఉమ్, 10 కిలోలు నూనె, ఉమ్, 5 కేజీలు కందిపప్పు, ఉమ్. 5 కేజీలు చింతపండు. కారం, ఉప్పు, ఆయిలు, నెయ్యి, శనగలు, కొబ్బర్లు, కక్కర్లు, బుక్కర్లు, చక్కర్లు. మంత్రులు గారు ఆ, మీరు చెప్పేది మా ఇంట్లో పూజకి కావాల్సిన సామానా, మీ ఇంట్లో నెలకు సరిపేట రేషనా? అవన్నీ మీ తాతగారి పేరు చెప్పి నాకు దానం ఇవ్వాలిరా. ఏటి ఎంత పెద్ద లగ్జరీ బడ్జెట్ కేటాయించడం మా బాబు. ఎందుకురా ఏడుస్తావు? మీ తాతగారు బ్రాహ్మణుడు కనబడితే చేతుకున్న కంకణం దానం చేసేవాడు. పంతులు గారు పలకరిస్తే పట్టుబట్టలు సమర్పించి సన్మానం చేసేవారు. మీ తాతగారి లక్షణం ఒక్కడి కూడా రాలేదురా నీకు. అలా అడిగిన వాళ్ళందరూ దానం చేసే మమ్మల్ని అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునేలా చేశాడు. ఈ ఇల్లు కూడా మా తాత ఇచ్చాడని బయట టాకు. వీడు తిరిగి రాసిమన్నా అంటాడు. వీడితో మనకెందుకులే. ఇదంతా నా కష్టార్జితం రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రండి రండి, మధ్యలో పంకజం ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ మా ఇంటికి రండి. పంకజం ఇంటికి వెళ్తున్నట్టు వీడికి తెలుసబ్బా. వీడితో జాగ్రత్తగా ఉండాలి సుమి. అబ్బా, ఈ టైంలో ఆర్డర్ ఫోను. చెప్పరా అక్షయ్. నేను కాదురా, నువ్వు చెప్పు, ఎందుకింత మోసం చేశావు? ఈ గర్ల్ ఫ్రెండ్ ని గెలికిన విషయం తెలిసిపోయింది ఏటి? నీకు తెలిసిపోద్ది అనుకోలేదురా, సారీ. ఏంద్రా సారీ? మమ్మల్ని పిల్ల కూడా దావత్ ఎలా చేస్తావు నువ్వు? ఫంక్షన్ గురించా? అది ఒరే, మా నాన్న ఫోన్ చేస్తాను, నీకు మళ్ళీ చేతను పెట్టే. హలో నాన్న, వస్తున్నా. ఏంట్రా ఇడు ఫోన్ చేసి అడిగినా కనీసం మాట వరుసకు కూడా రమ్మనలేదు. ఏంట్రా వాటర్ రమ్మనేది? మన ఫంక్షన్ అన్నిటికీ ముందుగా లైన్లో నిలబడి అందరు తోసుకుని మరీ ఎగబడి తింటాడు. వాడు పిలిచేది ఏంద్రా? మనమే జయింగే, చలో. రండి పంతులు గారు రండి. రండి పంతులు గారు రండి. వస్తున్నా. రండి రండి. మల్లికార్జునరావు గారు, నేనున్నంతసేపు మసాలా వాసన రాకుండా చూసుకోవాలి మరి. అవునవును, మళ్ళీ టెంప్ట్ అయితే మనకు పోటీకి వస్తాడు. ఆపరా గాడిదా. మీరు వెళ్ళాకే వండుతానులేండి. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా, మొదలెడదాం. కూర్చోండి. దండం పెట్టుకోండి తాతగారికి. మీ నాన్నగారికి నమస్కారం చేసుకోండి అయ్యా. శుక్లాం వరదరం విష్ణుం నిజవర్ణం వితర్పణం. ఆ చెయ్యి ఈ చేతిలో పెట్టండి. ఈ చెయ్యి ఆ చేతిలో పెట్టండి. ఆ రెండు చేతులు పైకి లేపండి. చేతులు రెండు కింద పెట్టండి. అవన్నీ చూసి రెండు కాళ్ళు పైకి లేపండియా. పంతులు గారు కుదరదు కదే. పంతులు గారు, ఎక్సర్సైజ్ చేపించిన చాలు, మంత్రాలు చదవండి. చదువుతా. మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతున కంఠే బధ్నామి జపకే సంజీవ శరదశతం. పంతులు గారు, మీరు పెళ్లి మంత్రాలు చదువుతున్నారు. సారీ అమ్మా, మొదటిదాకా పెళ్ళేసేసాం కదా, ఫ్లోలో వచ్చేసింది అనమాట. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివి ఫ్లో అనకండి, లోకల్లో ఉండరు. సర్లేరా మల్లికార్జునరావు గారు, మీ నాన్నగారికి పిండం పెట్టి దండం పెట్టుకోండి. సరేనయ్యా, అయిపోయింది, లేవండి. మల్లికార్జునరావు గారు, కార్యక్రమం పూర్తయింది. ఎవరైనా ముగ్గురు అన్నార్తులకు భోజనం పెడితే మీ నాన్నగారి ఆత్మ శాంతి చేకూరుతుంది. ఇప్పుడు ముగ్గురు అన్నలు ఆర్తి అగరవాలి ఎక్కడ చేస్తామండి? అన్న ఆర్తి కాదురా, అన్నార్తులు అంటే భోజనానికి లేక ఆకలితో అలపటించేవాళ్ళు అని అర్థం. అవునా? వాళ్ళు తిన్నాకే మీరు తినాలి, అప్పుడే మీ నాన్నగారి ఆత్మశాంతి చేకూరుతుంది. మల్లికార్జునరావు గారు, మరి నేను వెళ్ళొస్తాను. ఆ సంభావన ఏదో జీపే చేసేయండి. ఇప్పుడు ముగ్గురిని ఎక్కడ పెట్టి రావాలి? మేము వచ్చేసాం. వీళ్ళని పిలవద్దని చెప్పానుగా. నేను పిలవలేదు నాన్న. అయినా సమయానికి వచ్చారు. ఆహాహా, స్మెల్ అదిరింది. ఆహా, రండిరా, మీకోసమే వెయిటింగ్. చూశారు అంకుల్, మీ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని మహేష్ కూడా మమ్మల్ని పిలవలేదు. వాడు వెళ్ళిపోతే ఎట్రా, మీరు వస్తారుగా. దేనికి పనికిరాని చెత్త చదవాలని ఎప్పుడు తిడుతుంటావుగా. చూడ్డాడే ఎలా ఉపయోగపడ్డారో. చెత్త వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంకుల్ ఏంటో ఈ రోజు మనల్ని తెగ పొగిడేస్తున్నాడు. ముందు మీరు కూర్చొని రా, తర్వాత మాట్లాడుకుందాం. చూసావరా, రాకపోతే ఇన్ని ఐటమ్స్ మిస్ అయ్యేవి. కావు
ఏ, ఏ, ఏ. ఈ. భోజనాలు చాలా బాగున్నాయిరా. అమ్మయ్యా, సమయానికి వచ్చి అన్నం తిని మా నాన్న ఆత్మకు శాంతి చేకూర్చారా. మేం భోజనం చేస్తే మీ నాన్నగారు ఆత్మ శాంతించడం అంకుల్. ఈ రోజు మా తాత తద్దిన మేము తిన్నది తద్దినం కూడా. ఆ